వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం అంబేద్కర్ నగర్లో నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించి వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి వర్గీకరణ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో భారీ కేకులు కట్ చేసి సంబరాలు జరిపిన ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా పూలే చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ మానవాళి అంతా కూడా కలిసిమెలిసి ఉండాలని, కుల మతాలకు అతీతంగా జీవనం సాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజల చుట్టూ అంబేద్కర్ నగర్ గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం అంబేద్కర్ నగర్లో నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించి వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి వర్గీకరణ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో భారీ కేకులు కట్ చేసి సంబరాలు జరిపిన ఎంఆర్పీఎస్ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా పూలే చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ మానవాళి అంతా కూడా కలిసిమెలిసి ఉండాలని, కుల మతాలకు అతీతంగా జీవనం సాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజల చుట్టూ అంబేద్కర్ నగర్ గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణను ధృవీకరించడం పట్ల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడిగా మరి హర్షం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరి ఇది మందాకృష్ణ మాదిక్ గారు కానీ, అలాగే నా మిత్రుడైనటువంటి మరి జిల్లా కార్యదర్శి తాతపూడి నాగేశ్వర గారు కానీ, మరి అలాగే మా తావరాపల్లిలో ఉన్నటువంటి మరి మాదిగ సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి జైలు శిక్ష అనుభవించి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇది. మరి ఈ యొక్క వర్గీకరణ ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఈ యొక్క తీర్పుని మరి వెలువరించింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఈ వర్గీకరణ తీసుకొచ్చింది ఆయనే. దీన్ని పూర్తి స్థాయిలో మరి ఈ వర్గీకరణ చేసి మరి మాదిగ సోదరులకి మరి న్యాయం చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరి పోరాటం చేస్తే ఎప్పటికైనా విజయం సాధిస్తామనే దానికి ఇదొక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. అలాగే మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ యొక్క ఫలితాన్ని సాధించినటువంటి మందకృష్ణ మాదిక్ గారికి, అలాగే నా మిత్రుడైనటువంటి తాతపూడి నాగేశ్వర గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ నగర్లో ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దానికి మాదిగా వాతావరణం, పండుగ వాతావరణం, మాదిగ పల్లెల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. దీనికి కారణం 32 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం కృష్ణమాదిక్ గారు, ఆయన శ్రీ మందకృష్ణ మాదిక్ గారు పోరాట ఫలితమే ఇవాళ ఈ గెలుపుకి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ వర్గీకరణలో గతంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారే ఈ వర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని సుమారుగా 4 సంవత్సరాల వర్గీకరణ అమలు జరిగింది. ఈ 4 సంవత్సరాల వర్గీకరణ అమలులో 20 నుంచి 25 వేల వరకు ఉద్యోగాలు మాదిగ ఉపకులాలు కూడా పొందుతున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2024లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలల తర్వాత వర్గీకరణ కొట్టేయటం, ఆ సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. అది కూడా 2004లో వర్గీకరణ సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ అనేది రాష్ట్రంలో చట్టం చేస్తే చెల్లదు, కేంద్రంలో చేసి ఉండాలని ఒక తీర్పును అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇవాళ ఆయా రాష్ట్రాలకి వర్గీకరణ చేసే అధికారం ఉందని ఇవాళ ఇవ్వటం చాలా ముఖ్యం. ఈ సుదీర్ఘ 32 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది దీనికి ఈ ఉద్యమంలో అమరులయ్యి ఉన్నారు. ఈ వేళ ఇచ్చినటువంటి తీర్పుని ఎంతోమంది అమరవీరులకి, అలాగే ఎంతోమంది జైలుపాలయ్యి ఉన్నారు. వారికి దీన్ని అంకితం చేస్తున్నాం, ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాం ఈ సందర్భంగా. అంతేకాకుండా మా తాళ్ళూరు మండలంలో కూడా 23 మంది ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించి అంటించడం, తద్వారా నెలల్లో జైలు శిక్ష అనుభవించడం కూడా జరిగింది.
3 సంవత్సరాలన్నర 5 సంవత్సరాల వరకు కోర్టు చుట్టూ తిరిగి కేసులు కూడా తిరగడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రతి పల్లెలోని కూడా పండగ వాతావరణాన్ని నెలకొల్పుని అందరూ దీన్ని విజయోత్సవంగా జరిపించుకోవాలని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నారు. ఆ తీర్పుకి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసి ఉన్నారు వర్గీకరణ. ఇప్పుడు కూడా తీర్పుకి కట్టుబడి త్వరలో వర్గీకరణ కూడా బిల్లుని ప్రవేశపెడతారని, చట్టాలకి సుప్రీంకోర్టు రాష్ట్రానికి అధికారం ఇచ్చింది కాబట్టి వర్గీకరణ చేస్తారని మొన్న ఎలక్షన్ ముందే చంద్రబాబు నాయుడు గారు కూడా మాటిచ్చారు. ఈ వర్గీకరణ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని బిల్లు పెట్టి వర్గీకరణ చేయాలని కోరుకుంటూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గానికి పర్యావరణ పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ గా అనిత నియమించిన రాష్ట్ర అధ్యక్షులు తోటి చెంగల్ రావుకు కృతజ్ఞతలు తెలిపి నాపై నమ్మకం ఉంచి అనితర బాధ్యతను అప్పగించినందుకు